ఈ దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడా జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ ఒక్కరోజే 105 అభివృద్ధి పనులకి శంకుస్థాపన. రాబోయే వారం రోజుల్లో మరో 198 అభివృద్ధి పనులకి శంకుస్థాపన. ఈ వారం రోజుల పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులు మొత్తం 303, దాదాపు 40 కోట్ల రూపాయలు వ్యయం. నిర్మాణ దశలో ఉన్న అభివృద్ధి పనులు ఈ రోజు నుంచి ఈ వారం రోజుల పాటు చేస్తున్నటువంటి శంకుస్థాపనలు అన్నీ కలగలిపి 191 కోట్లు. మరీ ముఖ్యంగా బైపాస్ రోడ్లో 75 కోట్లతో 2 ఫ్లైఓవర్లు నిర్మాణం. ఎక్కడా కూడా అభివృద్ధి పనుల విషయంలో స్థానిక ప్రజల సూచనలు సలహాలు తీసుకున్నాం. వాళ్ళు ఎక్కడ కోరితే అక్కడ ఆ యొక్క రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, మంచినీటి పైప్ లైన్లు కావచ్చు, కరెంటు సౌకర్యం కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ కోరితే అక్కడ మొత్తం కూడా చేయడం జరిగింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాజానాయుడు, పార్టీ జిల్లా మైనార్టీ నాయకులు షంషుద్దీన్ కొన్ని చోట్ల మేము పాల్గొన్నాం, పర్యవేక్షించాం. కొన్ని చోట్ల కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, అదేవిధంగా షాబీర్ ఖాన్, అదేవిధంగా మన జలదంకి సుధాకర్ వీరు కొన్ని చోట్ల పాల్గొనడం జరిగింది. నంది మండలం భానుశ్రీ గారు వారు కొన్ని చోట్ల ఈ యొక్క శంకుస్థాపనలో పాల్గొనడం జరిగింది. క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నం పెంచల నాయుడు మరికొన్ని చోట్ల పాల్గొనడం జరిగింది. ఉదయం 6:30కే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే 6:30 నుంచి ఇప్పటిదాకా కూడా ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చి ఎంతో సంతోషంగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం. రాబోయే 60 రోజుల్లో అంటే మే 20వ తారీఖు లోపు ఈ యొక్క పనులన్నీ కూడా పూర్తి చేసి, ఖచ్చితమైన తేదీ చెప్తున్నా, మే 20వ తారీఖు ముందే ఉంటుందేమో కానీ మే 20వ తారీఖుకి ఒక్కరోజు కూడా దాటదు. మొత్తం 303 అభివృద్ధి పనులకి 606 మంది పార్టీ కార్యకర్తల చేత ఎక్కడికక్కడ ఒకే రోజు ఒకే సమయంలో ప్రారంభికుడిగా అటు తెలుగుదేశం పార్టీ కూటమి, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వీరందరితో కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతటి అద్భుత అవకాశం నాకు కల్పించిన దానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నా కోసం ఎన్నికల్లో కష్టం చేసిన నాయకులు, కార్యకర్తలకి పేరు పేరున ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ, అయితే కాబట్టి నానాటికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం వేగవంతంగా విస్తరిస్తూ ఉంది. శివారు కాలనీల్లో అనేక చోట్ల రోడ్లు, కాలువలు, మంచినీటి పైప్ లైన్లు, కరెంటు సౌకర్యం రావాలా, దానికోసం ఇంకా చేయాల్సింది చాలా ఉంది. చంద్రబాబు నాయుడు గారు తన అపార అనుభవంతో సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు నిధులు కేటాయిస్తూ, మరీ ముఖ్యంగా మన బిడ్డల ఉద్యోగాల కోసం పెట్టుబడులు ఆకర్షిస్తూ అన్ని రకాల కూడా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకుని పోతున్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పని కోరుకుంటున్నాను.